దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఎవరన్నా జిమ్కి వెళ్ళారనుకోండి, ఎక్సర్సైజ్ చేయమన్నారనుకోండి, హ్యాండ్స్ బలం అవ్వాలి అంటే వాడు ముందు 10 కేజీలు లేపమంటాడు. అలాగ ఒక 15 నుంచి 20 రోజులు లేపిన తర్వాత 15 కేజీలు లేపమంటాడు. అలాగాడు ఒక 2 నెలలు నేర్పిన తర్వాత 20 కేజీలు లిఫ్ట్ చేయమంటాడు. హ్యాండ్స్ని బలపరచుకోవడానికి, క్షమాపణని బలపరచుకోవడానికి కూడా నువ్వు ఎవరిని క్షమించలేవనుకుంటున్నావో వాళ్ళని క్షమించకముందు నీ చుట్టూ కొందరిని క్షమించడం ప్రారంభించు. దేవుడు నువ్వు క్షమించలేని వారిని కూడా క్షమించగలిగే స్ట్రాంగ్ హార్ట్ నీకు ఇస్తాడు. దేవుడు అప్పుడు నీకు బలమైనటువంటి గుండెని ఇస్తాడు. నువ్వు ఆ విధంగా క్షమించట్లేదు అనుకోండి, ఇక్కడ రియల్ కీ క్షమాపణలో నిజమైన క్షమాపణ నువ్వు చేయలేకపోతే, నీవు ఎవరిని క్షమించలేవో వాళ్ళని నీవు ప్రతి నిమిషము జ్ఞాపకం చేసుకోవడం వల్ల, ఎవరిని నువ్వు క్షమించలేకపోతున్నావో వారిని ప్రతి నిమిషము జ్ఞాపకం చేసుకోవడం వల్ల వాళ్ళు నీకు చేస్తుంది ఏంటంటే, వాళ్ళు తరచుగా నువ్వు జ్ఞాపకం చేయడం వల్ల వాళ్ళకి చేస్తుంది ఏంటంటే, నీ చుట్టూ ఒక చెరసాల కడుతున్నారన్నమాట. కొంతకాలానికి దాని లోపల నువ్వు ఉండిపోతావు, నువ్వు దాన్ని బయటికి ఇంకా జీవించలేవు. వాళ్ళు నీ చుట్టూ చెరసాలు కట్టడం వల్ల వాళ్ళకి నువ్వు ఖైదీ అయిపోతావు. వాళ్ళ చేతుల్లో నీ తాళపు చెవులు ఉంటాయి. సో నిన్ను బంధించేసింది ఎవరంటే, నువ్వు ఎవరినైతే క్షమించలేక ప్రతి నిమిషం నువ్వు ఆలోచన చేస్తున్నావో వారు నిన్ను బంధించేసి వాళ్ళ తాళపు చెవులు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు. అదే నువ్వు వాళ్ళని క్షమించినట్లయితే వాళ్ళు బందీ అయ్యి, నువ్వు వాళ్ళని క్షమించినట్లయితే వాళ్ళు నీ పట్ల ఉన్నటువంటి ద్వేషబుద్ధితో మాట్లాడుతున్నంతకాలం వాళ్ళే వాళ్ళ సొంత చెరలో బందీలు అయిపోతారు. నేను వివరణ ఎంతకన్నా ఇవ్వక్కర్లేదు అనుకుంటా, మీ అందరూ అర్థమయ్యే ఉంటుంది. ఎవరినైతే నువ్వు క్షమించడం మొదలు పెడతావో ఆ క్షమించే స్థాయిలోకి వెళ్తే నీవు వాళ్ళని బందీ చేస్తావు. దానికి కారకుడు ఎవరని చెప్తున్నాడంటే, పాత నిబంధనలో ద్వితీయోపదేశం కాండ నుంచి చివరి వరకు, నేను నీ దేవుడినై ఉన్నాను, నీవు నమ్మిన దేవుడిని నేను, దుష్టుని తరుమువాడును నేనే, నాశనము చేసేవాడును నేనే, నీవు నమ్మవాడు యెహోవా దేవుడుగా నేను నీకు ఉన్నాను అని చెప్తాడు. సో ఇప్పుడు ఏం చేయమన్నాడు దేవుడు? నాకు అప్పచెప్పుకో, నువ్వు క్షమించుకో, నీ చెర నువ్వు నిర్మించుకోవద్దు, నీ జైలింగ్, నీ ప్రిజన్ నువ్వు బిల్డ్ చేసుకోవద్దు, వాడి చేతిలో నువ్వు తాళం చేపెట్టొద్దు, వాడిని క్షమించు, వాడిని నాశనము చేయవాడును నేనే. ఇది మన ట్రావెల్ అవ్వాలి. దేవుడు చేయాలా నువ్వు చేయాలా ఆలోచన చేసుకో. నీవు చేయాలని నిర్ణయించుకున్నావు అంటే చాలా కష్టం. అందుకే అన్నాను, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. వారిని క్షమించడం అనేటువంటిది వాక్యం నీకు నాకు బోధించేది ఏంటంటే, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, దుష్టుడు తరమకుండా, అది వాక్యం మనకు తెలియజేసినటువంటి రీతి. దీన్ని మనం గమనించుకున్నప్పుడు వాళ్ళ చెరలో నువ్వు వెళ్తావా, దేవుడు ఏర్పడే చెరలో వాళ్ళకు వాళ్ళు వెళ్ళాలా అనేటప్పుడే దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎవరిని క్షమించలేవో వాళ్ళని క్షమించడానికి నువ్వు స్టార్ట్ చేయి. కాబట్టి మొన్న ఆదివారం దేవుడే మనల్ని క్షమించాడు, తన రక్తాన్ని శిలువ మీద కార్చి ఆయనే మనల్ని చెల్లించాడు. అందుకే క్షమించినా కూడా బీ కేర్ఫుల్ అని కూడా వాక్యం చెప్తుంది. వాళ్ళతో బీ కేర్ఫుల్. ఈ మత్తయి సువార్త 6:12 మా రుణస్థులు మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించము. మా రుణస్థులను మేము మరి ఆ విధంగా మేము క్షమించి ఉన్న ప్రకారం. అప్పుడు ఆ ప్రార్థన మనం చేయగలి. దేవా, నేను పలానా వ్యక్తిని క్షమించాను తండ్రి, దేవా ఈ వ్యక్తిని నేను క్షమించాను కాబట్టి నన్ను క్షమించు. అప్పుడు ఆ ప్రార్థనకు ముందు అక్కడ మనం బ్రాకెట్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, సమ్ నేమ్స్, కొన్ని పేర్లు పెట్టుకుని, దేవా నేను వీళ్ళని క్షమించాను, వీళ్ళని క్షమించాను, వీళ్ళని క్షమించాను కాబట్టి నన్ను క్షమించు. ఆ ప్రార్థన చేయగలగాలి మనం.
నాకు ఇంకేం లేదు, నీకు అప్పచెప్పేశాను, వాళ్ళని క్షమించాను కాబట్టి, వీళ్ళని క్షమించాను కాబట్టి మా రుణస్తుల్ని నువ్వు నన్ను క్షమించు. దీన్నే పౌలు ఏం చెప్తాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు దీన్ని కూడా మాట్లాడుతున్నాడు. పౌలు ఇదే మనం బలం తెచ్చుకునేది, ధైర్యం తెచ్చుకునేది. మనం బలంగా సమాధానం చెప్పి ధైర్యంగా చెప్పి ఇతరులను బలపరచగలిగేది ఇదే అనమాట. 4వ అధ్యాయము 32వ వచనంలో చూసినట్లయితే, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడే. దేవుడు క్రీస్తు మనల్ని క్షమించాడు. అది మనం ఆలోచించి కరుణా హృదయులుగా ఉండి, అంటే క్రీస్తు కరుణా హృదయుడు, ఆ దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును లేచి కూర్చుని నా వాక్యం వింటూ ఎవరిని ఈ కొద్ది నెలల్లో ఈ ప్రార్థన సిరీస్ అయ్యే లోపల నేను ఎవరిని క్షమించాలనేవి కొన్ని పేర్లు మీ హృదయంలో రాసుకోండి. అప్పుడు మీ ఉదయకాల ప్రార్థనలో ధైర్యంగా దేవుడు చెప్పండి, ఈ వ్యక్తిని క్షమించాను తండ్రి, నన్ను క్షమించు అని. యథార్థంగా దేవుడికి చెప్పండి, దేవా నేను వీడిని క్షమించాను, నన్ను క్షమించు. యథార్థంగా మన హృదయకాల ప్రార్థనలో క్షమించి మనం చూపించగలిగేటువంటి. పాత నిబంధనలో 62 సార్లు నిన్ను నిలువున చీరిన వాడిని క్షమించు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి సార్లు దేవుడు చెప్పాడు. నిన్ను నిట్ట నిలువున చీరినటువంటి వ్యక్తిని 62 సార్లు పాత నిబంధనలో క్షమించమని చెప్పింది. 22 సార్లు నూతన నిబంధనలో ఒకరినొకరు క్షమించుకునుడి అని చెప్పింది. నూతన నిబంధనలో 22 సార్లు, 62 సార్లు పాత నిబంధనలో చెప్పింది. అంటే సుమారు మనం ఆలోచన చేస్తే 84 సార్లు బైబిల్ గ్రంథం నీ విరోధిని క్షమించమని నీకు బోధించింది, నీ విరోధిని క్షమించమని చెప్పింది.